హోమ్ గ్రౌండ్ లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. రాజస్థాన్ బ్యాటర్ జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగాడు. 58 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 100 పరుగుల నాటౌట్ తో నిలిచి 6 తో మ్యాచ్ ని గెలిపించాడు. ఇక ఇదే మ్యాచ్ లో కోహ్లీ కూడా సెంచరీ చేయడం విశేషం. అయితే ఆ సెంచరీ వృధా అయినట్టే. కాగా రాజస్థాన్ రాయల్స్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డూప్లిసెస్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. ఈ ఇద్దరు తొలి వికెట్ కు 125 పరుగుల పార్ట్నర్షిప్ అందుకున్నారు. అయితే 44 పరుగులు చేశాక డూప్లిసెస్ అవుట్ అయ్యాక క్రీజులకు వచ్చిన మ్యాక్స్వెల్, సౌరభ్ చౌహాన్లు వెంటనే స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. మరోవైపు చివరి వరకు తన దూకుడును కొనసాగించిన విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో తన ఐపీఎల్ హిస్టరీలో 8వ సెంచరీని నమోదు చేశాడు. కోహ్లీ 72 బంతుల్లో 12 ఫోర్లు 4 సిక్సర్లతో 113 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తంగా ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ఇక 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లో కూడా డకౌట్ అయ్యాడు. ఇక మరోవైపు జోస్ బట్లర్ తో కలిసి సంజు శాంసన్ ఆర్సీబీ బౌలర్లను ఉతిగారేశాడు. ఈ క్రమంలో వీరిద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని సిరాజ్ విడదీశాడు. మంచి ఊపి మీదున్న శాంసన్ అవుట్ చేసి ఆర్సీబీకి బ్రేక్ ఇచ్చాడు. 42 బంతుల్లో 69 పరుగులు చేసి అవుట్ అయ్యాడు శాంసన్. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ 4 పరుగులకి అవుట్ అయ్యాడు. ఇక బట్లర్ హెట్మేర్ తో కలిసి మిగతా పనిని పూర్తి చేశాడు. ఇక బట్లర్ 6 తో సెంచరీని పూర్తి చేసుకోవడమే కాకుండా జట్టుకు విజయాన్ని కూడా అందించాడు. కేవలం 58 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్లతో 100 పరుగుల నాటౌట్ గా నిలిచాడు. దీంతో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొత్తంగా ఈ మ్యాచ్ లో చెరొక ఇన్నింగ్స్ లో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం విశేషం. ఇక ఈ మ్యాచ్ ఓడిపోవడంతో విరాట్ కోహ్లీ సెంచరీ వృధా అయినట్టే. మొత్తంగా ఆర్సీబీకి ఇది వరుసగా 3వ ఓటమి. ఇప్పటి వరకు జరిగిన 5 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ విజయంతో 4 మ్యాచ్లు ఓడిపోయింది ఆర్సీబీ. ఇక రాజస్థాన్ ఆడిన 4 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లింది. అలాగే ఆర్సీబీ ఈ మ్యాచ్ ఓటమితో ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టం చేసుకుంది. ఇక జరగబోయే అన్ని మ్యాచ్ల్లో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేకుంటే ప్లే ఆఫ్ అవకాశాలు గండిపడినట్టే.